వైఎస్ఆర్సీపీకి ఉన్న తలనొప్పులు చాలవన్నట్టు పార్టీలోనే కొత్త నొప్పులు మొదలయ్యాయంట. సిక్కోల్ జిల్లాలో సీనియర్ బ్రదర్స్ కొత్త సిరీస్ ను చాలా సీరియస్ గా స్టార్ట్ చేసేసారంటండి. ఆ బ్రదర్ పాలిటిక్స్ లో చాలా సీనియర్లు, కానీ ఇప్పటి వరకు సస్పెన్షన్ లో ఉన్నట్టుగా స్టోరీ నడిపించిన ఎమ్మెల్సీ మళ్ళా వెనక్కు రప్పించేలా ఉన్నారంట. ఇదేమో ఆ బ్రదర్స్ కి నష్టం లేదంట. మరి అన్నీ అటకబుర్లే కదమ్మా. ఇప్పుడు పార్టీలో వెనక్కి వస్తున్న ఎమ్మెల్సీ అంటే మా రీల్ స్టార్ దువ్వాడు బ్రదరే కదా. కరెక్ట్ గానే తెలుసుకున్నావు, గానీ అసలు లోపల ఏం జరుగుతుందో తెలుసుకుందాం పదా. ఎప్పుడు ఫుల్ ఛార్జింగ్ లో ఉండే ఏపీ పాలిటిక్స్ లో ట్విస్ట్లు మామూలుగా ఉండవు. లేటెస్ట్ గా వైఎస్ఆర్సీపీలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో కొత్త ఎపిసోడ్ స్టార్ట్ అయింది. వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీ కాదు, సీరియల్ షూటింగ్ స్పాట్ అని అంటున్నారు జనాలు. సీన్ ఏంటంటే ధర్మాన బ్రదర్స్ ఓవైపు యాక్టివ్ అవుతున్నారు, మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ పేరు మళ్లీ పార్టీ లోపల వినిపిస్తోంది. అంతే, ధర్మాన బ్రదర్స్ కి షాక్. దువ్వాడ శ్రీనివాస్ అంటే ఒకప్పుడు పార్టీలోనే ఉండి పార్టీ వారనే టార్గెట్ చేసి కామెంట్లతో బాంబ్ బ్లాస్ట్ చేసిన క్యారెక్టర్ ఆయనది. అలాంటి వ్యక్తికి ఇప్పుడు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంటే సస్పెండ్ అయిన దువ్వాడ మళ్లీ హీరోని చేస్తారా అని ధర్మాన బ్రదర్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఇక వాళ్ళ లాజిక్ సింపుల్. పార్టీలో ఉంటేనే తమ మీద రెచ్చిపోయిన దువ్వాడకు రీఎంట్రీ ఇస్తే తాము ఏమవ్వాలి అన్నది ధర్మాన బ్రదర్స్ ప్రశ్న. వైఎస్ఆర్సీపీ లోపలే ఇప్పుడు మా సైడ్ నీ సైడ్ అనే డబుల్ కే మొదలైంది. ఇక్కడే అసలు కామెడీ. దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్ అయ్యాక కూడా జగన్ మీద భక్తి తగ్గలేదు, ధర్మాన బ్రదర్స్ మీద దాడి మాత్రం ఆగలేదు. అంటే పార్టీ నుంచి బయటకు వెళ్లినా పార్టీలో ఇప్పుడు గొడవ పెట్టే టాలెంట్ ఉందన్నమాట. ఇక ఒకప్పుడు దువ్వాడ చేసిన కామెంట్స్ గుర్తున్నాయా? అర్ధరాత్రి జాతీయ రహదారిపై హంగామా, సవాళ్లు, హెచ్చరికలు, మధ్యలో కేడీ బ్రదర్స్ అనే ట్యాగ్ తగిలిస్తూ ధర్మాన బ్రదర్స్ పై విరుచుకుపడ్డారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు జగన్ మళ్లీ పార్టీలోకి రప్పిస్తే ధర్మాన బ్రదర్స్ కి ఎక్కడో మటటం సహజం. ఇక ధర్మాన ప్రసాద్ రావు అప్పటి వరకు సైలెంట్ మోడ్ లో ఉండి ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఎన్నికలు ఓడిపోయాక ఫుల్ మౌనంగా ఉన్న బ్రదర్స్ మధ్యలో పార్టీ మారుతారు అన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఎక్కడికి వెళ్లాలి? కూటమిలో ఛాన్స్ లేదు. అందుకే వైఎస్ఆర్సీపీలో కొనసాగుతూ ఉన్నారు. అంతలోనే దువ్వాడ ఎపిసోడ్ రావడంతో ధర్మాన ప్రసాద్ రావు కూడా రగిలిపోతున్నారట. ఇప్పుడు అసలు టాక్ ఏంటంటే విధేయత విషయంలో ధర్మాన కన్నా దువ్వాడనే జగన్ ఎక్కువగా నమ్ముతున్నారట. ధర్మాన బ్రదర్స్ పార్టీకి పాత స్తంభాలు, దువ్వాడ మాత్రం కొత్తగా సౌండ్ బాక్స్ అన్నమాట. ఇక మరో కోణం కూడా ఉంది. ఒక సామాజిక వర్గం ఆగ్రహంగా ఉందని ఆ సామాజిక వర్గాన్ని బ్యాలెన్స్ చేయడానికి దువ్వాడ మీద సస్పెన్షన్ ఎత్తివేస్తారు అన్న ప్రచారం నడుస్తోంది. రాజకీయాల్లో సస్పెన్షన్ కూడా శిక్ష కాదు, జస్ట్ ఇంటర్వెల్ మాత్రమే. దువ్వాడని తీసుకుంటే ధర్మాన బ్రదర్స్ కి టెన్షన్. ఇప్పుడు జగన్ ముందు ఉన్న ఆప్షన్స్ రెండు. దువ్వాడని దగ్గర పెట్టుకుంటే ధర్మాన దూరం, ధర్మానని పట్టుకుంటే దువ్వాడ దూరం. ఇప్పుడు శ్రీకాకుళం వైసీపీలో జరుగుతున్నది ఏంటంటే ఓవైపు పార్టీని కాపాడాలనే ప్రయత్నం, మరోవైపు పార్టీని లోపల నుంచి తినేసే ఫైట్. మొత్తానికి వైసీపీకి ఇప్పుడు పెద్ద సమస్య ప్రభుత్వం కాదు, ప్రతిపక్షం కాదు. వైసీపీకి అసలు ప్రతిపక్షం వైసీపీ లోపలే ఉన్నట్టుంది.